జై శ్రీరామ్ హిందూ బంధువులకు నేను మీ రవీందర్ రెడ్డి హిందూ జేఏసీ. వేములవాడలో మనము ఒక కలంకితాన్ని తొలగించాలనే విషయంలో గత కొంతకాలంగా పోరాటం జరుగుతూ ఉంది. హైందవ సంఘాల ఐక్యవేదిక, అన్ని హిందూ సంస్థలు ఈ విషయంలో కమిషనర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది, మరియు ఈవో గారు కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది. అన్ని హిందూ సంస్థలు మనము ఇవాళ ఇట్లా ఈ యొక్క మెమోరాండం పంపించడం జరుగుతూ ఉంది, లెటర్లు విత్ రిజిస్టర్ పోస్ట్. మరియు ఇదే కాకుండా హైందవ సంఘాల ఐక్యవేదికనే కాదు, ప్రతి హిందూ సంస్థ మీరు గమనించండి, ప్రతి హిందూ సంస్థ లెటర్లు మేము పంపించడం జరుగుతూ ఉంది. ఇట్లా సీఎం గారికి మరియు కన్సల్ట్ ఆఫీసర్ గారికి, ఎవరు మన శైలజ రామాయణ ఐఏఎస్ ఆఫీసర్ గారు, వీరికి కూడా లెటర్లు పంపుతా ఉన్నాం. ఎందుకంటే ఒకరు పంపిస్తే ఇంకొకరికి రాలేదు అని చెప్పి ఇట్లా ఈ ఒక్కరే కాదండి, అదే కాకుండా మన ఎండోమెంట్ మినిస్టర్ గారికి, ఇది చూడండి, మన కొండా సురేఖ ఎండోమెంట్ మినిస్టర్ గారికి కూడా ఈ లెటర్లు పంపడం జరుగుతూ ఉంది. ఈ ఒక్క లెటర్ కాదండి, మీరు చూడండి, అన్ని హిందూ సంస్థలు, ఒక హిందూ సంస్థ కాదు, ప్రతి ఒక్క హిందూ సంస్థ ఈ యొక్క లెటర్ రూపకంగా వారికి ఒక డిపిఆర్ రిలీజ్ చేయండి, ఒక ఆగమ శాస్త్ర పండితునితో అనౌన్స్ చేయండి. తర్వాత ఏదైతే స్వామీజీ శృంగేరి పీఠాధిపతి వారితో ఒక అఫీషియల్ ఒక లెటర్ ఇప్పించండి, లేదంటే వారితో స్టేట్మెంట్ ఇప్పించండి అని చెప్పి గతంలో అడిగినాం, కానీ ఇంతవరకు ఎలాంటి లేదు. మీరు గమనించండి, అన్ని హిందూ సంస్థలతో కలిసి ఇవాళ ఈ యొక్క లెటర్ ఉద్యమంగా మేము ఈ యొక్క ఇవన్నీ పోస్ట్ చేస్తూ ఉన్నాం. వారికి వేచి చూడాలా, వీళ్ళు వీటికి స్పందిస్తారా, లేదంటే ఈ దున్నపోతు మీద వర్షం పడ్డట్టు వీళ్ళు చేస్తారా అనేది చూడాలా. ఎందుకంటే అన్ని హిందూ సంస్థలు కలిసి పోరాటం జరుగుతూ ఉంది. దీన్ని ప్రతి ఒక్కరూ ఈ యొక్క వీడియో మాధ్యమంగా సీఎం వరకు మరియు మినిస్టర్ వరకు చేరే వరకు షేర్ చేయాలని కోరుకుంటున్నా. నేను రవీందర్ రెడ్డి, హిందూ జేఏసీ అధ్యక్షుడు.